హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్. ఈరోజు క్లాస్లో మనకు ప్రీవియస్ బిట్స్ అయినటువంటి సైన్స్ మరియు సోషల్ టోటల్ బిట్స్ అనేవి ప్రీవియస్గా 100 పైగా బిట్స్ అనేవి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ బిట్స్ అనేవి ఒకసారి వినండి. సో స్పీడ్ మోడ్లో పెట్టుకుని వినండి, చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు ఏ ఎగ్జామ్కైనా సరే ఎక్కువగా వచ్చేటువంటి ఏరియాస్ అయినా బిట్స్ అయినా సరే ప్రీవియస్ బిట్స్ వస్తాయండి ఎక్కువగా, అంటే మోర్ దెన్ పర్సంటేజ్ వస్తాయి. అదేవిధంగా వాటి యొక్క ఏరియాస్ నుంచి మళ్ళీ రిపీటెడ్గా బిట్లు వేస్తే ఇస్తారో ఇది మనం ఎప్పటికీ కూడా గమనించాలండి. ఓకే, ఈరోజు మాత్రం అంటే ఈరోజు నుంచి మన యొక్క డీబీ స్టడీ అప్ క్లాస్లో ఇటువంటి క్లాసులు మరియు మన యొక్క నోట్స్ ఏదైతే ఉందో నూతనంగా 10th క్లాస్ నోట్స్ కూడా రెడీ చేయడం జరిగిందండి. సో అది కూడా మనకు 25th నుంచి యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా రెడీ చేయడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ కూడా January 1 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రణాళికతో, అంటే ఒక ప్లానింగ్ ఇచ్చి మీకు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని రోజుల్లో మీకు కంప్లీట్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము. మొత్తానికి నెక్స్ట్ డిఎస్సిలో ఎక్కువ మంది జాబ్ సంపాదించే విధంగా మనం అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నామండి. ఈరోజు వీడియోలో సైన్స్ మరియు సోషల్లో ప్రీవియస్ బిట్లు అనేది కొన్ని డిస్కస్ చేసుకుందాము. సో డిస్కషన్లోకి వెళ్దాము. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఏమిటని ఇచ్చారు. సో మనం ఎక్కువ బిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేకుండా సూటిగా ఆన్సర్ అనేది చెప్పుకుందామండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఏంటండి, ఆవర్తన చలనం. ఆవర్తన చలనం వచ్చేసి మనకు ఆన్సర్ అండి, ఆవర్తన చలనం. ఓకే, ఇందులో రేఖీయ చలనం ఉంది కదండి. రేఖీయ చలనం అంటే మీకు తెలుసు, అంటే ఒక రేఖ వెంబడి కదిలే చలనం అండి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే రోడ్డు పైన వాహనాలు వెళ్ళడం, అదేవిధంగా సైనికులు కవాతు చేయడం, అవన్నీ కూడా మనకు రేఖీయ చలనంకి ఎగ్జాంపుల్గా వస్తాయండి. ఇక భ్రమణ చలనంకి వస్తే మనకు తెలుసండి, భ్రమణ చలనం లేదా మనకు అంటే ఫ్యాన్, ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది కదండి. ఆ ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ బ్లేడ్లకు మధ్య బిందువుకు ఆ గ్యాప్ చూడండి ఒకే విధంగా ఎప్పుడు అలాగే తిరుగుతూ ఉంటుంది. అది మనకు భ్రమణ చలనంకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ అండి. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారండి. దీంట్లో మనకు ప్రవాహులు అంటే ఏంటండి, ప్రవహించేవి. ఇందులో ద్రవ పదార్థాలు ప్రవాహులు కదండి, ప్రవహిస్తాయి కాబట్టి వాయు పదార్థాలు కూడా మనకు ప్రవహిస్తాయండి. సో ఇవి ప్రవాహులుగా చెప్పుకోవచ్చు, అంటే ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు. నెక్స్ట్ బిట్ అండి. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏది ఇందులో, అంటే మంటను ఉత్పత్తి చేసేవి మనకు జనరల్గా చూసుకుంటే ఇందులో ఆక్సిజన్ మంటను ఉత్పత్తి చేస్తుందండి. ఇంధనం కూడా మంటను ఉత్పత్తి చేస్తుంది, ఉష్ణోగ్రత కూడా చేస్తుంది. ఇక్కడ ఉత్పత్తి చేయుటకు అవసరం లేనటువంటి కారకం ఏంటంటే నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకు సెట్ ఏలో కొన్ని ఇచ్చారండి, సెట్ బిలో కొన్ని ఇచ్చారు, దానికి జతపరచమని చెప్తున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు పిఈటి, పాలీఇథిలిన్ టెరిప్తలేట్ అండి. పిఈటి అంటే, పిఈటికి ఆన్సర్ ఏంటంటే మనకు సీసాలు. ఏంటండి, పిఈటికి వచ్చి మనకు సీసాలకు జతపరచాలి. నైలాన్ వచ్చి పారాచూట్ అండి. నెక్స్ట్ రేయాన్ వచ్చి కార్పెట్లు, పాలిస్టర్ వచ్చి దుస్తులు. ఓకే, ఇది జతపరచడం. ఇది హరిత గృహవాయువు కాదు, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏమి అని అడిగారు. ఇందులో మనకు నైట్రోజన్ కాదండి, మిగతా 3 కూడా గృహవాయువులే, హరిత గృహవాయువులే. అది నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఈ విధంగా 2 బిట్ల వరకు మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏవి అని అడిగారండి. ఏంటండి, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు కలిగినటువంటి జంతువులు అడిగారు. ఇక్కడ ఏంటంటే మనకు జీబ్రా మరియు గుర్రం. ఏంటండి, జీబ్రా మరియు గుర్రం. నెక్స్ట్ బిట్. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించడానికి ఉపయోగించే నీటిపారుదల విధానం ఏమిటి అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకు తుంపర పద్ధతి. తుంపర్ల పద్ధతిలో ఈ యొక్క నీటిపారుదల అనేది ఈ పంటలకు అందిస్తారండి. నెక్స్ట్, పుప్పుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యం ఏమిటి అని అడిగారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకు ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు
చేర్చుట దీని యొక్క పని. ఆన్సర్ ఏంటండి? ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి చేర్చుతుందండి. అంటే సిరలన్నీ కూడా చెడు రక్తాన్ని సరఫరా చేస్తుంటే పుపుస సిర మాత్రం మంచి రక్తాన్ని గుండెకిస్తుందండి. అదేవిధంగా ధమనులన్నీ కూడా మంచి రక్తాన్ని సరఫరా చేస్తే పుపుస ధమని మాత్రం చెడు రక్తాన్ని గుండెకి చేరుస్తుంది. సో తేడా ఇక్కడ చూడొచ్చు మనకు. ఓకే, నెక్స్ట్ స్టోన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే యొక్క మొక్క ఏమిటి అని అడిగారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి స్ట్రాబెర్రీ. ఓకే, స్ట్రాబెర్రీ. నెక్స్ట్ బిట్, జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం ఏమిటి అంటే ఆన్సర్ వచ్చి మనకు పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. పిరమిడ్ యొక్క శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ బిట్, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్లు యొక్క సరి అయిన సమూహాలను గుర్తించండి అన్నారండి. ఇక్కడ ఆన్సర్ మనకు రైతు పీకాక్స్ వాడతారు, క్షురకుడు బ్రష్ వాడతాడు, అదేవిధంగా దర్జీ మిషన్ కుట్టే అతను ఏంటండి బాబిన్స్ వాడతారు. ఓకే, ఇది ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ బిట్, ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి ఏమిటంటే ట్రాఫిక్ నియమాలు. ఓకే, నెక్స్ట్ బిట్, అల్లూరి సీతారామరాజు జిల్లా యొక్క ప్రధాన కేంద్రం ఏమిటి అని అడిగారండి. పాడేరు. ఓకే, అల్లూరి సీతారామరాజు యొక్క జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా ఏమిటి అంటే ఇక్కడ మనకు నంద్యాలలో పెన్నా నది ప్రవహించదండి. యాక్చువల్గా పెన్నా నది అనేది కర్ణాటక నుంచి ఫ్లో అవుతుందండి. పెన్నా నది లేదా పెనాకిని అని పిలుస్తారు ఇక్కడ దీన్ని. ఇది మనకు మన యొక్క రాష్ట్రంలో సత్యసాయి జిల్లా వద్ద స్టార్ట్ అవుతుందండి. ఓకే, అందులో ప్రవేశిస్తుంది. నెక్స్ట్ కడపలో కూడా ఇది ఫ్లో అవుతుంది. సత్యసాయి, నెల్లూరు, అనంతపురంలో కూడా ఇది ఫ్లో అవుతుందండి. లాస్ట్లో వచ్చి మన యొక్క బంగాళాఖాతం అంటే మన రాష్ట్రం దగ్గర నెల్లూరు ఊటుకూరు వద్ద, ఎక్కడండి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో ఈ నది కలుస్తుందండి. సో ఇది బ్రీఫ్గా. నెక్స్ట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్, అక్షాంశాలకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి. మీరు ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుని ఆప్షన్ ఏ చూసుకోండి. అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి అనేది సరైన వాక్యం కాదు. ఎందుకంటే ఇది ఈ అక్షాంశాలు తీసి రేఖాంశాలు పెడితే సరైన వాక్యం అవుతుంది. ఎందుకంటే రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంటాయండి. ధ్రువాల వద్దకు వెళ్ళే కొద్దీ అవి కలుస్తాయి, దగ్గర అవుతాయండి. ఓకే, నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బి చూసుకుంటే అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. ఎందుకంటే అక్షాంశాలు ఎప్పటికీ కలవండి. సో ఈ విధంగా ఉంటాయి కదా, ఎప్పటికీ కూడా కలవు మనకు అక్షాంశాలు వచ్చేసి. సో ఇది రైట్, బి రైట్ అండి. నెక్స్ట్ డి కూడా రైట్ అండి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఓకేనా, ఇక్కడ మధ్యాహ్న రేఖలు అని ఉన్నది కదండి అక్షాంశాలు. సో మధ్యాహ్న రేఖలు కావు, ఎందుకంటే రేఖాంశాలు అనేవి మధ్యాహ్న రేఖలు అవుతాయి. నెక్స్ట్ బిట్, కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సహజ వృక్ష సంపద ఏమిటి అని అడిగారండి. ఉష్ణమండల సతత హరిత అడవి. ఏంటండి? ఉష్ణమండల సతత హరిత అడవి ఉంటుంది కేరళలో. నెక్స్ట్ బిట్, ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగు శాతం నమోదయ్యింది. చూసుకుంటే ఇక్కడ 1971 అండి. 1971లో అతి తక్కువ ఓటింగ్ అనేది నమోదయ్యిందండి. ఓకే, నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వతంత్ర సమర యోధురాలు ఎవరని అడిగారండి. ఇక్కడ సరోజినీ నాయుడు కాదండి. ఓకే, నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. మనకు తెలుసు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్గా పనిచేశారండి ఈమె. నెక్స్ట్, క్రింది వాణిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి అంటే ఏ గ్రహాలు చెప్పుకుంటారు మనకు? స్టార్టింగ్ గ్రహాలండి. స్టార్టింగ్ ఏదైతే ఉన్నాయో బుధుడు, శుక్రుడు, వీటికి ఉపగ్రహాలు లేవండి. నెక్స్ట్ స్టార్ట్ అయ్యే భూమి నుంచి మనకు ఉపగ్రహాలు స్టార్ట్ అవుతాయండి. భూమికి ఉన్నటువంటి ఒకే ఒక ఉపగ్రహం ఏంటంటే చంద్రుడు. అక్కడి నుంచి మనకు ఉపగ్రహాలు అనేవి స్టార్ట్ అవుతాయి. బుధుడికి, శుక్రుడికి అనేది ఉపగ్రహాలు ఉండవు. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో అత్యధిక కాలం పరిపాలించింది అని అంటే మనకు తుగ్లక్ వంశం అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ వినే ఉంటారు. సో ఇందులో మనకు ఢిల్లీ సుల్తాన్లో రాజవంశాలు చూసుకుంటే బాకీతు సలౌమి
ఈ కోడ్ చూసుకుంటే బా అంటే బానిస వంశం, కి అంటే ఖిల్జీ వంశం, తు అంటే తుగ్లక్ వంశం, సలోమి సయ్యద్ వంశం, లోడీ వంశం, మొఘల్స్ అండి. వీళ్ళందరూ కూడా ఢిల్లీ సుల్తాన్. ఇందులో చూసుకుంటే ఇది ఆర్డర్ అండి, ఒక ఆర్డర్లో పరిపాలించి బాకీతు సలోమి అనేది కోడు. ఇందులో తుగ్లక్ వంశం అనేది ఎక్కువ కాలం పరిపాలించిందండి. అందులో మనకు ప్రసిద్ధిగాంచింది మహమ్మద్ బిన్ తుగ్లక్, పిచ్చి తుగ్లక్ అంటారండి. నెక్స్ట్ ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి అంటే నేల అనేది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సింధు లోయ నాగరికత కాలం నాటి మహా గొప్ప స్నానవాటికగా ఈ నగరంలో బయటపడింది. ఎక్కడంటే మనకు మొహంజదారోలోని స్నానవాటిక బయటపడిందండి. ఓకే, నెక్స్ట్ ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కో పోలో ప్రశంసించాడు. అంటే ఎవరినంటే మనకు కులశేఖరుడు. ఎవరినండి? కులశేఖరుడిని మార్కో పోలో అంటే విదేశీ యాత్రికులు అండి వీళ్ళందరూ కూడా. మార్కో పోలో ఇతను ప్రశంసించాడండి. ఓకే, రాణి రుద్రమదేవి టైంలో కూడా ఈయన రావడం జరుగుతుందండి మార్కో పోలో. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. ఓకే, అమృతం ఈ విధంగా గుర్తుపెట్టుకుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న లింకులు ఉంటాయండి. అంటే స్వతంత్ర భారతదేశంలో శాఖలు చూసుకుంటే న్యాయశాఖ మనకు అంబేద్కర్, ఆ విధంగా లింకులు ఉంటాయండి. బల్దేవ్ రక్షణ శాఖ, బలం రక్షణ, అమృతం అంటే ఆరోగ్యం, సో ఆరోగ్య శాఖ, అలా మనకు లింకులు ఉంటాయండి. జాన్ ముతాయ్ తెలుసు కదండి, ఆర్థిక శాఖ. ఓకే, నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఈ క్రింది వాణిలో అతిపెద్ద పరిమాణం ఏమిటి అని అడిగాడండి. ఇక్కడ 1.1 మీటర్. అంటే ఈ క్రింది ఇచ్చిన 4 దాంట్లో పెద్ద పరిమాణం 1.1 మీటర్. మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏమిటి అని అడిగాడండి. ఇక్కడ విద్యుత్ గంట అనేది విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేటువంటి పరికరం. నెక్స్ట్ ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటండి? డెసిబెల్ అనేది ధ్వని యొక్క తీవ్రతకు ప్రమాణం అండి. ఓకే, లౌడ్నెస్. నెక్స్ట్ బిట్ వాహనాల్లో పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏమిటి అని అడిగారండి. ప్రస్తుతం మనం చూసే ఉంటాం కార్లలో సిఎన్జి ఇంధనాలు అనేవి పెట్రోల్ డీజిల్కు ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బిట్ ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. ఆ 2 సరైనవా సరికానివా అని అడగడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది. నెక్స్ట్ రెండో వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది, మొక్కల బలాన్ని పెంచుతుందని మీరు తెలిసి ఉంటుంది. రిపీటెడ్ బిట్ అండి. రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని యొక్క స్థాపన చేస్తుంది. సో ఈ 2 కూడా రైట్ స్టేట్మెంట్స్ అండి, అంటే ఒప్పే. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఉభయహరులను గుర్తించండి అని అన్నారండి. ఓకే, ఇక్కడ ఉభయహరులు చూసుకుంటే ఎలుక అనేది ఉభయహరి. నెక్స్ట్ కోడి కూడా ఉభయహరులు అండి. ఉభయహరులు అంటే తెలుసు కదా, మాంసాహారం మరియు శాకాహారం, ఈ రెండింటిని భుజించేవి మనకు ఉభయహరుల కింద వస్తాయి. ఎలుగుబంటి కూడా ఉభయహరు కిందే మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ సిట్రస్ కాంకర్ ఏంటండి? సిట్రస్ కాంకర్ అనే వ్యాధి జనకం ఏంటి అని అడిగారండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే సిట్రస్ కాంకర్ అనే వ్యాధి జనకం ఏంటంటే బ్యాక్టీరియా. ఏంటండి? బ్యాక్టీరియా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్ అవాయు శ్వాసక్రియ జరుపునవి. అవాయు శ్వాసక్రియ అనేది ఇక్కడ మొలకెత్తి విత్తనాల్లో అవాయు శ్వాసక్రియ అనేది. ఓకే, వాయు రహిత శ్వాసక్రియ. నెక్స్ట్ బిట్ కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోను ఏమిటి అన్నాడండి. థైరాక్సిన్ అనేది కప్పలో రూప విక్రియను నియంత్రిస్తుంది. నెక్స్ట్ బిట్ అండి వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరైనా అడిగారండి. మీకు బాగా తెలిసిన వ్యక్తి, టీవీలో కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు, గ్రెటా థన్బర్గ్, చిన్న పాప అండి. నెక్స్ట్ బిట్ కొమ్మరి ఎండిన కొండలను దీనిలో కాల్చుతాడు అంటే కొలిమిలో. కొమ్మరి ఎండిన కొండలను కొలిమిలో కాల్చుతాడు. ఇక చిన్న బిట్టు ఒక లోయర్ క్లాస్లో ఉంటాయి. నృత్య కళాకారులు మరియు భావాలను, అంటే నృత్య కళాకారులు వారి యొక్క భావాలను వ్యక్తీకరించడానికి వేటిని ఉపయోగిస్తారంటే ముద్రలు. ఏంటండి? ముద్రలను ఉపయోగించి నృత్య కళాకారులు వారి యొక్క భావాలను వ్యక్తీకరిస్తారు. నెక్స్ట్ బిట్ గణరాజ్యాలను జయించిన
రాజవంశం ఏది? గణరాజ్యాలను జయించినటువంటి రాజవంశం ఏంటంటే గుప్త సామ్రాజ్యం, గుప్త రాజవంశం అండి. నెక్స్ట్, పక్షిఖండం అని దీనిని పిలుస్తారు అంటే దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికాను మనం పక్షిఖండంగా పిలుస్తారు. నెక్స్ట్ బిట్ అండి, ఇందులో చూసుకుంటే భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని ఏంటండి, సరికాని అంశాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ సరికాని అంశం అనేది ఈ 3 అండి. ఈ 3 ఆప్షన్ అనేది సరికాని అంశము. ఇది పక్కన పెట్టేస్తే సరి అయిన అంశాలకు మనం నేర్చుకుందామండి. ఎందుకంటే బిట్ చెప్తే మళ్ళీ పెట్టచ్చు. సరి అయిన అంశాలు చూసుకుంటే భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరి అయిన అంశాలు చూసుకుంటే బ్రిటిష్ ప్రావిన్సుల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారండి. అదే స్వదేశీ సంస్థలను చూసుకుంటే 93 మంది సభ్యులు సిఫార్సు చేయబడ్డారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య చూసుకుంటే 389. ఈ 3 పాయింట్లు అనేవి మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్, స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే తారాబాయి షిండే. తారాబాయి షిండే స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాశారండి. నెక్స్ట్ బిట్, దక్కన్ పీఠభూమికి సంబంధించి సరి అయిన అంశాలను, సరి అయిన అంటే ఈ 3 మనం చదవచ్చు. సరి అయిన అంశాలను చెప్పమన్నాడండి. ఇక్కడ చూసుకుంటే ABD ఈ 3 కూడా సరైనవండి. ఇది సరికాదు, ఇది వదిలేయండి. ఈ 3 చదవండి. దక్కన్ పీఠభూమికి సంబంధించి అగ్నిపర్వత మూలానికి చెందిందండి ఈ దక్కన్ పీఠభూమి. నెక్స్ట్, రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందుతుంది. అదేవిధంగా దక్కన్ పీఠభూమి ఇది ఒక లావా పీఠభూమి అండి. ఓకే, ఈ 3 పాయింట్స్ కూడా దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైనవండి. నెక్స్ట్, విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ క్రింది వారిలో చూసుకుంటే గాంధీ, మహాత్మా గాంధీ అండి. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్లు అనేవి కూడా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను రీసెంట్గా రాసినటువంటి 10th జియోగ్రఫీలో ఒక స్టేట్మెంట్ చూసానండి. ఫస్ట్ లెసన్లో ఉందండి స్టేట్మెంట్. గాంధీజీ గారు ఇచ్చిందే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాకు తెలిసి డిఎస్సిలో బిట్ ఖచ్చితంగా వస్తుందండి ఇది, ఆ స్టేట్మెంట్ అనేది. పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కిందకు రాదు అంటే ఇందులో ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కిందకు రాదు. ఓకే, మిగతా 3 కూడా వస్తాయండి. ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం, ఈ 3 కూడా సన్ రైజ్ ఇండస్ట్రీస్గా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు అంటే సుబాలు, సర్కారులు, పరగణాలు. ఈ 3 కింద మనకు ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. సుబాలు, సర్కారులు, పరిగణాలు. ఇలా అక్బర్ తన సామ్రాజ్యాన్ని విభజించారు. నెక్స్ట్, అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు అంటే కృష్ణానది ఒడ్డున ఉందండి. అక్కడ కృష్ణానది ఒడ్డున ఉంది. ఏ టెంపుల్? అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి కదండి, అందులో 5వది చూసుకుంటే లింగ సమానత్వం. ఏంటండి ఆర్డర్? లింగ సమానత్వం. సుస్థిరాభివృద్ధి గురించి మనకు 10th క్లాస్ ఫస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది అంటే లాస్ట్ టైం వచ్చి మనకు 1986లో హేలీ తోకచుక్క అనేది కనిపించడం జరిగిందండి. నెక్స్ట్ బిట్, బొడ్డు పొన్న వృక్షము ఈ అడవుల్లో పెరుగుతుంది అంటే మడ అడవుల్లో పెరుగుతుందండి. ఎక్కడ? మ్యాంగ్రూవ్స్, మడ అడవుల్లో పెరుగుతుంది. మ్యాంగ్రూవ్స్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటాయంటే మనకు వెస్ట్ బెంగాల్లో ఉంటాయండి. మన రాష్ట్రంలో కూడా మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. ఓకే, బొడ్డు పొన్న వృక్షం అనేది మ్యాంగ్రూవ్స్ మడ అడవుల్లో పెరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏమిటి అని అడిగారండి. ఇక్కడ చూసుకుంటే పాక్షిక పారదర్శక వస్తువు మరియు అపారదర్శక వస్తువు 3 రకాలు ఉంటాయండి. పారదర్శక అంటే పూర్తిగా అంటే క్లియర్గా అవతల వస్తువు కనిపిస్తుంది అదలో చూసినప్పుడు. పాక్షికంగా అంటే కొద్దిగా బ్లర్గా కనిపిస్తుంది. అపారదర్శక అంటే అసలు అవతల వైపు ఏం కనిపిస్తుంది, వస్తువు అవతల వైపు నుంచి వస్తే అవతల వైపు ఏమీ కనిపించదు, లైక్ ఘన పదార్థాలు అండి. సో ఇక్కడ పాక్షిక అంటే కొంచెం మబ్బుగా కనిపించేది ఏంటంటే పొగమంచు. ఆన్సర్ ఏంటండి? పొగమంచు. అటు చూస్తే మనకు బ్లర్గా కనిపిస్తుంది. గాలి అనేది క్లియర్గా అవతల వస్తువు కనిపిస్తుంది. దర్పణం, అద్దం కూడా క్లియర్గా కనిపిస్తుందండి. అట్టపెట్టె అనేది మనకు అపారదర్శక పదార్థంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్, ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది, దానికి మరొక చివర అని ఇచ్చాడండి. ఇక్కడ మనకు 3 ప్రక్రియలు ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే ఉష్ణవాహనం, ఉష్ణ సంవహనం, అదేవిధంగా ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణంకి డైరెక్ట్ ఎగ్జాంపుల్ మనకు సూర్యుని నుంచి కాదండి, సూర్యుని యొక్క కిరణాలు. ఓకే, అది ఉష్ణ వికిరణం. ఉష్ణ వాహనం మరియు ఉష్ణ సంవహనం చూసుకుంటే
ఉష్ణ వహనం. ఇప్పుడు ఆన్సర్ ఏంటండి? వహనం. అంటే నీటిలో మనకు ఒక గరిట పెట్టామనుకోండి, మనకు బాగా నీరు వేడెక్కినప్పుడు గరిట కొన పట్టుకున్నప్పుడు మనకు వేడిగా ఉంటుందంటే అంటే ఉష్ణం ప్రవహిస్తుంది. ఒక వాహనం ద్వారా ప్రవహిస్తుందండి. ఓకే. అది ఉష్ణ వాహనం. ది ఎగ్జాంపుల్స్. ఈ 3 కూడా మనకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అణుఘటకం ఏది? ఓకే. యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అణుఘటకం ఏది? అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఏంటండి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ పాలీవినైల్ క్లోరైడ్. పీవీసీ. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏమిటి అని అడిగారండి. పీవీసీ. పీవీసీ అనేది ఒక థర్మోప్లాస్టిక్. ఇది సరైనదండి. మిగతాను కూడా రాంగ్. దాని గురించి చెప్పుకోకూడదు మనం. పీవీసీ అనేది ఒక థర్మోప్లాస్టిక్. ఓకే. చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం ఏది? చాలా ఎక్కువ వాలు ఉంటుందండి. భ్రమణాక్షం గల గ్రహం ఏది అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే యురేనస్. ఏంటండి? యురేనస్ ఆన్సర్. నెక్స్ట్ పుష్పంలో కీలంను కలిగి ఉండు భాగం ఏమిటి అని అడిగారండి. పుష్పంలో కీలంను కలిగి ఉండు భాగము ఏమిటి అని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అండకోశం. ఆన్సర్ ఏంటండి? అండకోశం. నెక్స్ట్ బిట్. స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం ఏమిటి? అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం అండి. ఓకే. నెక్స్ట్ బిట్. పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం ఏమిటి? అంటే ఆన్సరు జఠరరసం. జఠరరసం అనేది పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం అండి. ఓకే. ఇది ఒక పట్టిక ఉంటుంది మనకు, అది ఇంపార్టెంట్ అండి. గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ను విడుదల చేయు గ్రంథి ఏమిటి? ఇందులో గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ను విడుదల చేయు గ్రంథి ఏమిటి అని అడిగారండి. ఆన్సర్ వచ్చి మనకు పీయూష గ్రంథి, మాస్టర్ గ్లాండ్. పీయూష గ్రంథి అనేది గొనాడోట్రోపిన్ను హార్మోన్ను డీల్ చేస్తుంది. యాండమిక్ జాతులు అండి. ఏంటండి? యాండమిక్ జాతులు అనగా ఏమిటి అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జంతువులు. ఇది పట్టం ఇచ్చి మరీ ఇస్తారని మనకు. అందులో పులులు ఇతర బొమ్మలు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్లో. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే, అంటే స్పెసిఫిక్ ప్లేస్లో మాత్రమే అవి ఉంటాయండి. అవి బట్టమేక పక్షి లైక్ కడప అలా నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. అవి యాండమిక్ జాతులు అంటారండి. ఓకే. నెక్స్ట్ పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి. చూసుకుంటే ఇక్కడ మనకు మెయిలు, పోస్ట్ కార్డు, ఫోన్ కాలు ఇవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణకు సాధనాలుగా చెప్పుకోవచ్చు. మెయిలు, పోస్ట్ కార్డు, ఫోన్ కాలు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో మురికి వాడ ఏర్పడడానికి కారణం కానిది ఏమిటి? అంటే శాశ్వత నివాసాలు. శాశ్వత నివాసాలు ఉంటే అక్కడ మురికి వాడలు ఏర్పడడానికి కారణం ఉంటుందండి. కారణం కానిది. ఓకే. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి నెలకొన్న జిల్లాలకు సంబంధించి సరికాని జతను అంటే సరికాని జత ఒకటి ఉందండి. అందులో మిగతా 3 కూడా సరైనవే అని మనం చెప్పుకోవచ్చండి. ఇందులో సరికానిది ఏంటంటే మనకు కొండపల్లి కొండలు ప్రకాశం, ఇది సరికాదండి. సో ఈ 3 కూడా. వెలికొండలు ఎక్కడ ఉన్నాయి? నెల్లూరు. యారాడు కొండలు ఎక్కడ ఉన్నాయని మనకు? విశాఖపట్నం. శేషాచలం కొండలు ఎక్కడ ఉన్నాయంటే తిరుపతి. ఓకే. పూర్వం చిత్తూరు. నెక్స్ట్ పంచగంగ ఈ నదికి ఉపనదిగా చెప్పుకోవచ్చు. పంచగంగ ఏ నదికి ఉపనది అంటే కృష్ణానది. కృష్ణానది యొక్క ఉపనది పంచగంగ. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవరాజు ఎవరు? అంటే 2వ నరసింహవర్మ. ఏంటండి? రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడండి. ఎవరంటే 2వ నరసింహవర్మ. నెక్స్ట్ బిట్. ఆహారం పొందే హక్కు ఈ అధికరణలో ఇమిడి ఉంది. అంటే మనకు ఆర్టికల్ 21 అండి. ఏంటి? ఆర్టికల్ 21 ఆహారం పొందే హక్కును తెలియజేస్తుంది. ఓకే. నెక్స్ట్ బిట్. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతం యొక్క ప్రధాన లక్షణం. అంటే మధ్యధారా ప్రాంతం అండి. ఏ ప్రాంతం? మధ్యధారా ప్రాంతం. ఇది వేసవిలో పొడి వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనే లక్షణాలు కలిగి ఉంటుందండి. ఇది మధ్యధారా ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూసుకుంటే భారతదేశంలోని ఈ ప్రాంతం
1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. అప్పటికి 1797 కూడా బ్రిటిష్ ఆధీనంలో మనకు ఈ ప్రాంతం లేదండి. అది చూసుకుంటే మైసూరు టిప్పు సుల్తాన్. నెక్స్ట్ మీరాబాయి వీరికి శిష్యురాలు. మీరాబాయి వీరికి అంటే కృష్ణ యొక్క భక్తురాలండి. మీరాబాయి అనేది వీరికి శిష్యురాలు అంటే మనకు ఆన్సర్ ఏంటండి? సంత్ రవిదాస్. ఎవరండి? సంత్ రవిదాస్కి శిష్యురాలు మీరాబాయి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు ఎంతండి? 21 సంవత్సరాలు. కనీస వయసు 21 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. నెక్స్ట్ బిట్ మలేషియాలో విస్థాపన వ్యవసాయంను ఎలా పిలుస్తారు అంటే మనకు లేదాంగ్ అని పిలుస్తారండి. మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని లేదాంగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటే ఆన్సర్ వచ్చి మనకు రాజు నియంత్రణగా ఒక నియంతలాగా పరిపాలించేవాడండి. తొలి వేదకాలం రాజకీయ జీవనానికి సరికాని అంశాన్ని అడిగానండి. రాజు నియంతలాగా పరిపాలించేవాడు. ఇది రాంగు. మిగతా 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. అంటే తొలి వేదకాలపు రాజకీయం ఎలా జీవనానికి సంబంధించి అంశాలు చూసుకుంటే తెగల నాయకుడికి రాజన్ అని పిలిచేవారు. రాజకీయం వంశపారంపర్యంగా వచ్చేది కాదు. రాజుకు పరిపాలన విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. సో పరిపాలన అనేది బాగా సాగిందని చెప్పుకోవచ్చు తొలి వేదకాలపులో. నెక్స్ట్ బిట్ పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుంచి వచ్చిందంటే ఫ్రెంచ్. ఏ భాషా పదం అండి? ఫ్రెంచ్. నెక్స్ట్ బిట్ భారత జాతీయ అభిలేఖాగారం ఈ సంవత్సరంలో ఏర్పాటుకు చేయబడింది అంటే 1920. ఏంటండి? 1920. ఓకే. నెక్స్ట్ బిట్ అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంట్. అల్ప ద్రవీభవన బిందువు ఏమిటి అని అడిగారండి. ఆన్సర్ ఏంటంటే ఫ్యూజ్. ఓకే, ఫ్యూజ్. నెక్స్ట్ బిట్ జలానికి సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యం ఏమిటి అని అడిగారండి. ఆన్సర్ బలాలు ఎప్పుడు నిత్యత్వం. ఏంటండి? బలాలు ఎప్పుడు కూడా నిత్యత్వం. నెక్స్ట్ బిట్ ఆదర్శ ఇంధనం విషయంలో సరికాని వాక్యం ఏంటండి? సరికాని వాక్యం ఇందులో ఒకటి ఉంది. మిగతా 3 కూడా సరి అయిన వాక్యాలు. ఇందులో ఇది అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది. ఇది సరికాని వాక్యం. అంటే ఆదర్శ ఇంధనానికి 3 లక్షణాలు ఉన్నాయండి ఇక్కడ. ఇది చౌకైనది, మరియు ఇది మధ్యస్థ రేటుతో గాలిలో సులభంగా మండుతుంది, ఇది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో మెరుపుల నుండి భద్రతకు సంబంధించి సరి అయినది చూసుకుంటే మూయబడిన వాహనంలో మెరుపులు వచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వానిలో సరికాని వాక్యం చూసుకోండి. సరికాని వాక్యాన్ని ఒకటి మనం ఎలిమినేట్ చేసి సరి అయిన వాక్యాన్ని 3 తీసుకుందామండి. అందులో సరికాని వాక్యం ఏంటంటే మనకు ఇది సరికాని వాక్యం అండి. సో దీన్ని తీసేయండి. సరైన వాక్యాలు చదువుకుందాం. నైట్రోజన్ మండడానికి సహాయపడదు. మనకు ప్రీవియస్గా పెట్టి చెప్పుకున్నాం చూడండి. ఈ క్రింది వానిలో మండడానికి ఉపయోగపడిన కారకం ఏంటని నైట్రోజన్ చెప్పుకున్నాం కదండి. సో ఇది నైట్రోజన్ అనేది మండడానికి సహాయపడదు. ఇది సరైన వాక్యం. నెక్స్ట్ నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి గాలిలో 99% కలిగి ఉంటాయి. ఇది కరెక్ట్ కదండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% ఉంటుందండి. మిగతా 0.01% కూడా మనకు 0.1% కూడా ఏముంటాయండి? జడవాయువులు ఉంటాయండి. ఓకే. నైట్రోజన్ ఆక్సిజన్ 2 కలిస్తే మనకు 99% వచ్చేస్తాయి. నెక్స్ట్ రైటే. అది గాలిలో నీటి ఆవిరి ఉండడం జలచక్రానికి చాలా ముఖ్యమండి. సో జలచక్రంగా తయారవడం మనకు ముఖ్య కారణం ఏంటంటే నీటి ఆవిరి గాలిలో ఉండడం. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో కొద్ది మొత్తంలో మూత్రము, పొడి, పేడ విసర్జించే మరియు చెమట పట్టని జీవి ఏమిటి అని అడిగారండి. ఇక్కడ చూసుకుంటే ఒంటె ఆన్సర్ అంది. నెక్స్ట్ ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు ఉపయోగించే రసాయనాలు ఏమిటి అని అడిగారండి. ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు ఉపయోగించేటువంటి రసాయనాలు సోడియం బెంజోయేట్ మరియు సోడియం మెటాబైసల్ఫేట్. ఈ 2 కూడా ఆహార పదార్థాలను నిల్వ ఉంచుటకు ఉపయోగిస్తారండి రసాయనాలుగా.
నెక్స్ట్ లైకేను దీనికి ఉదాహరణ. లైకేను దేనికి ఉదాహరణ అంటే దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే మనకు లైకేన్ అనేది సహజీవనం లైకేన్ అనేది సహజీవనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్ యూరోక్రోమ్ను ఉత్పత్తి చేయు అవయవం ఏమిటి అని అడిగారండి. ఇక్కడ చూసుకుంటే కాలేయం అనేది యూరోక్రోమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ మురుగునీటిలో అకర్బన మలినాలు ఏమిటి? మురుగునీటిలో అకర్బన మలినాలు ఏమిటి అని అడిగారండి. ఇక్కడ చూసుకుంటే లోహాలు మరియు నైట్రేట్లు ఈ రెండు కూడా మురుగునీటిలో ఉన్నటువంటి అకర్బన మలినాలు. ఏంటండి? లోహాలు, నైట్రేట్లు. నెక్స్ట్ సైనికులు దేశాన్ని శత్రువుల నుండి కాపాడుతున్నట్లే వీరు మనల్ని వ్యాధుల నుండి కాపాడుతున్నారు. ఎవరు? పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళు లేకపోతే మనకు ఎక్కడున్న చెత్త అక్కడ క్లీనప్ ఉండదండి. ప్రతిదీ కూడా వీళ్ళు చాలా అవసరం. ఓకే, మనకు బార్డర్లో సైనికులు ఎలాగో మన మధ్య పారిశుద్ధ్య కార్మికులు కూడా అలాగే అండి. నెక్స్ట్ ఈ ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే లంబసింగిని మనం ఆంధ్ర కాశ్మీర్ అంటారండి. నెక్స్ట్ బిట్ వత్స మహాజనపదం అంటే షోడశ మహాజనపదాలు ఉంటాయి కదండి, 16. సో అందులో వత్స మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి అని అడిగారండి. కౌశాంబి. వత్స యొక్క మహాజనపదం రాజధాని ఏంటండి? కౌశాంబి. నెక్స్ట్ ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. అంటే ఏ సిద్ధాంతం ప్రకారం అంటే నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం. ఓకే, నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం ఏర్పడ్డాయండి. నెక్స్ట్ కృష్ణానది ఉపనదులకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. కృష్ణానది ఉపనదులు లాస్ట్గా ఒక బిట్ చెప్పుకున్నామండి. కృష్ణానది యొక్క ఉపనది ఓకే పంచగంగా అని చెప్పుకున్నాం. ఇందులోని 3 ఉన్నాయండి, ఒకటి కాదు, మిగతాయి ఉన్నాయండి. ఓకే, కృష్ణానది ఉపనదులకు సంబంధించి భిన్నంగా ఉన్న దాన్ని చూసుకుంటే ఆన్సర్ ఏంటంటే వార్దా. ఓకే, వార్దా అనేది డిఫరెంట్గా ఉన్నది. నెక్స్ట్ బిట్ జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో ఒక భాగం అని పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పు. చూడండి, చాలా పెద్ద బిట్ అండి ఇది. ఓకే, జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో ఒక భాగం అని పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పు ఏంటి అని అడిగారండి. మనకు వాల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు అండి. ఓకే, ఈ తీర్పు ఏంటంటే జీవన భృతి పొందే హక్కు అనేది జీవించే హక్కులో ఒక భాగం అని పేర్కొన్నదండి. ఓకే, నెక్స్ట్ బిట్ రుద్రమదేవి పరిపాలన కాలం చెప్పమంటున్నారు. ఇక్కడ చూసుకుంటే 1262 నుంచి 1289. ప్రీవియస్గా మనం బిట్టి చెప్పుకున్న మార్కో పోలో గురించి. సో ఈమె కాలంలో మనం విజిట్ చేశారండి. ఓకే, సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించింది అని భావించినటువంటి వ్యక్తి. ఇక్కడ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. స్టేట్మెంట్లు చూసామండి, ప్రతి దాంట్లో స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ భారత జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తును అధికారికంగా గుర్తించినటువంటి రోజు ఏమిటి అని అడిగారండి. జాన్ 26, 1950. ఓకే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు జాన్ 26, 1950నే మనకు 4 సింహాల గుర్తును అధికారికంగా గుర్తించారండి. నెక్స్ట్ బిట్ సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి నామ్గర్లను ప్రారంభించిన వారు ఎవరు అని ఇచ్చారండి. శంకరదేవుడు నామ్గర్లను ప్రారంభించారండి. ఇవి దేనికోసం అంటే సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవుతారండి. దీన్ని మనం నామ్గర్ అంటారు. దీన్ని ప్రారంభించిన వ్యక్తి శంకరదేవుడు. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించి బస్సు షెల్టర్లను ఏర్పాటు చేసినటువంటి దేశము ఏమిటి అని ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే మనకు స్కాట్లాండ్. ఏంటండి? స్కాట్లాండ్. ఈ స్కాట్లాండ్ ఏం చేసింది? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర మరియు పవన శక్తిని ఉపయోగించే బస్సు షెల్టర్లను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ బిట్ సింధులోయ నాగరికతకు సంబంధించి సరియైన అంశాలను గుర్తించండి. సింధులోయ సంబంధించి సరియైన అంశాలను చూసుకుంటే మనకు ఇక్కడ సరైన అంశాలు చూసుకుందామండి. ఫస్ట్
పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు గాడిదలను వీరు పెంచేవారు. ఇది సరైన అంశము. పత్తిని మొట్టమొదట పండించింది సింధు నాగరికత ప్రజలే. ఇది సరైన అంశము. నెక్స్ట్ అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం వద్ద వీరు వ్యాపారం చేసేవారు. ఇది కూడా సరైనదండి, లోతాల్. ఓకే, నెక్స్ట్ బిట్. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించినటువంటి సంవత్సరం ఏమిటి అని ఇచ్చారండి? 2009. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించింది. నెక్స్ట్ బిట్. క్రింది వారిలో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో భాగం కాని వారు ఎవరు అంటే స్పీకర్ అండి. స్పీకర్ అనేది రాష్ట్ర కార్యనిర్వహణ వర్గంలో శాఖలో ఉండరు. ఉండేవాళ్ళు ఎవరు? గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. ఓకేనా? సో ఈ రోజుతో మనకు ఈ సెషన్ అనేది కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. వేరే సబ్జెక్ట్ని తీసుకొని మళ్ళీ కలుద్దామండి. అలాగా మనకు వరుసగా చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.